సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సో నాకు ఈ నేపథ్యంలో మళ్ళీ సారీ, నేను ఇందాకే చెప్పాను, నేను వెనకది ముందు వెనక మార్చేసి అడుగుతున్నానని. ఈ నేపథ్యంలో ఒక్కసారి త్రివిక్రమ్ గారు పంజాగుట్ట రూమ్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి మీరు వెళ్ళి ఆయనకి ఫోన్ చేసిన ఆ ఇన్సిడెంట్స్ ఏదన్నా ఒక్కటి మాతో పంచుకోలేదు? అదే అప్పుడు పగలు రాత్రి తేడాలని తెలిసే కాదు, ఎందుకంటే మా ప్రపంచం అదే. పగలు రాత్రి ఆ స్క్రిప్ట్, ఆ సినిమా, అది తప్పితే వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవటం, ఇంకో విధంగా టైం వృధా చేసుకోవటం ఉండేది కాదు. సో సడన్గా స్క్రిప్ట్ చదువుతా నేను ఫోన్ చేసి ఈ డైలాగ్ పల్లె ఉందయ్యా అని ఫోన్ చేసి లేపడం, లేకపోతే నేను ఏదో ఇందాక మీరు అన్నారు చూసారా వాట్ యు కాల్ ఆ సినిమా రిఫరెన్స్, ఈ సినిమా రిఫరెన్స్. చిన్న మాట చెప్తాను నేను. కమల్ హాసన్ గారిది ఒక సినిమా రిలీజ్ అయింది సంధ్యా థియేటర్లోను. అక్కడ నేను యువి సత్యనారాయణ మీరు అందరం వెళ్ళి వచ్చాం. అమ్మాయి వసుంధర, అమ్మాయి హీరోయిన్. అందులో ఒక చిన్న సన్నివేశం ఉంటుందండి. వైఫ్ అండ్ హస్బెండ్ కమల్ హాసన్ ఆ వసుంధర అనే వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బెంచ్ మీద కూర్చుని ఉంటారు వాళ్ళు బయట. ఎవరో స్నేహితుడికి ఆరోగ్యం బాగపోతే చూడటానికి వచ్చినప్పుడు కొంచెం చిన్న డైవర్షన్ కింద ఐ లవ్ యూ అనే మాట చెప్పుకోవాలి ఇద్దరు. బహుశా మా నాన్నకి ఎప్పుడు చెప్పు ఉండడు, మా అమ్మ కూడా మా నాన్నకి ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్పుండడు అని చెప్పుకుంటే ఆ రోజుల్లో చేసే చర్యలను బట్టి మనం అంతే ప్రేమ చూపించేవాడు. ఇప్పుడు నేను ఎక్కడో మెడ్రాస్లో సినిమాలు తీస్తుంటే నా భార్య అక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించడం, చదివించడం, ఇల్లు ఎప్పుడు వస్తారని ఎదురు చూడటం, ఇవి ప్రేమ. ఐ లవ్ యూ ఎవరు ఫోన్ చేసి చెప్పుకోరు. దీని గురించి డిస్కస్ చేసుకున్నాను సినిమా చూసి వచ్చిన తర్వాత. అప్పుడు తను ఆ డైలాగ్ రాశాడు, గుండెలో ఉందైతే కళ్ళలో చూడాలి, గొంతులో ఉందైతే నోటితో చెప్పగలం అనేది అద్భుతంగా చెప్పావు. తరుణ్ చెప్తాడు ఈ డైలాగ్ చివరిలో. నాకు ఎన్ని తెలియదురా అంటది ఏడుసలా తెలియగలదా. సో మీరు అంటే బుక్ గుర్తొచ్చింది నాకు. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ జరిగాయి ఎక్కువ. సో ఈ డైలాగ్ విన్న తర్వాత మీరు వెళ్ళిపోయారా పంజాబ్? ఫోన్ చేశారా నైట్? ఇక అవన్నీ మామూలే. చెప్పండి సార్ ప్లీజ్. లేదు ఫోన్లోనే మాట్లాడుకున్నాం. తను కూడా ఎప్పుడన్నా రాస్తా ఏమండి అద్భుతం డైలాగ్ రాసి చాలా బాగుంది అని ఇవ్వకున్నప్పుడు ఫోన్ చేసి అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టు అద్భుతంగా ఉంది, మరి వెళ్ళిపోయినా కూడా గుర్తు రావట్లేదు నాకు. వీ రియల్లీ ఎంజాయ్డ్ మేకింగ్ ఏ స్క్రిప్ట్ అండ్ మేకింగ్ ఏ ఫిలిం. మీరు పంజాగుట్లో త్రివిక్రమ్ గారి కోసం వెళ్ళినప్పుడు అక్కడ సునీల్ ఉండడం కానీ, వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు మాటల మధ్యలో వాళ్ళ టాపిక్ రావడం కానీ, ఇలాంటి ఒక క్షణం, వాళ్ళ స్నేహం మీకు అర్థమైన క్షణం ఏంటి? అంత క్లియర్గా చెప్పలేను కానీ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు కాబట్టి నువ్వే కావాలోకి సునీల్ వచ్చాడు. ఓకే, అట్లా కంటిన్యూ అయ్యాడు అతని జర్నీ. అంటే త్రివిక్రమ్ తీసుకురాకపోతే సునీల్ వచ్చేవాడు కాదా, అతనికి స్థాయి ఉండేది కదా అనేది హైపోథెటికల్ క్వశ్చన్ అండి. దేనికి ఎవరు సమాధానం చెప్పలేరు. అది అలా జరిగింది. అండ్ ఆ అవకాశాన్ని తను పుణికిపుచ్చుకున్నాడు సునీల్. సో ఇట్ రియల్లీ హెల్ప్ హిజ్ కెరీర్. త్రివిక్రమ్ వచ్చి సునీల్ని పరిచయం చేసి నా ఫ్రెండు ఇతను చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ అనగా నాకు అర్థం కాల. సీను ఇతనే కదా నువ్వు చెప్పింది, అవును ఓకే సీను అన్నా తప్పితే నాకు నిజంగా అతను అంత బాగా పెర్ఫామ్ చేస్తాడు నాకు తెలియదు. అంటే అతను పెర్ఫామ్ చేయటం నేను అనుకోవడం కంటే కూడా త్రివిక్రమ్కి తెలుసు. ఓకే, అవును వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. సో సునీల్తో ఏది వర్కౌట్ అవుద్దని తనకి తెలుసు. అందులో కానీ తర్వాత నువ్వు బంతి క్యారెక్టర్ కానీ ఇప్పుడు కూడా బంతి క్యారెక్టర్ గురించి మీరు అంత ప్రశ్న వేసే అంతగా గుర్తుండిపోయాడంటే త్రివిక్రమ్ రాసిన మాటలకి తన ఎక్స్ప్రెషన్స్. అవును, నిన్న ఎవరో కూడా అడుగుతా అవుతారు బాబు మీరు ఎప్పటికైనా కలెక్టర్ అవుతారని అనే సీను మ్యాజిక్ అందరూ భాగస్తులేనండి అందులో. ఎంఎస్ నారాయణ గారి దగ్గర నుంచి ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. అంటే లాస్ట్ 1.5 year నుంచి నేను ఇలా ఇంటర్వ్యూలు చేస్తా, సినిమా ఇండస్ట్రీని దగ్గర నుంచి చూస్తాను సార్. ఫిల్మ్ ప్రెస్ మీట్లకు వెళ్తా, సినిమా జనాల్ని సినిమాని కాస్త దగ్గర నుంచి చూస్తాను. నా అనుభవం చాలా తక్కువే. అయితే ఇలాంటి ఒక అనుబంధం, ఇలాంటి మనుషులు, ఇలాంటి స్వచ్ఛమైన మనుషులు ఈ మధ్యకాలంలో నాకు ఎక్కడా కనిపించలేదు. నాకున్న అతి తక్కువ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. మీది చాలా గొప్ప ప్రయాణం. సో ఇది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మనం మళ్ళీ రామ్ గారి విషయానికి వద్దాం. 2008 రెడీ కరెక్టా సార్? అవునండి, 2008 రెడీ. అక్కడి నుంచి మీరు రామ్ గారితో మొత్తం 8 సినిమాలు చేసినట్టున్నారు. ఎందుకు రామ్ గారితో మాత్రమే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు? బయట హీరోలతో సినిమాలు ఎందుకు వద్దనుకున్నారు? రామ్తో ఉండే కంఫర్ట్ నాకు మిగతా వాళ్ళతో ఉంటుందో లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా మీ బిడ్డ. సో ఎందుకు నేను మిగతా వాళ్ళందరినీ హీరోలాగా చూడాలి వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో. హీరో గారు అంట. నాకు ఆ సమస్య లేదు కదా. ఇంట్లో కొడుకునే పెట్టుకుని నేను ఇంకొకరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. తనకు సరిపడే కథ నేను ఎత్తుకుంటే సరిపోతుంది కదా. అదే ఉద్దేశం, అదే స్వార్థం. నా కంఫర్ట్ జోన్. రీజన్ వై ఐ వర్క్డ్ ఓన్లీ విత్ రామ్.
సో ఇవాళ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు రైట్ గ్రూప్, అంటే సరైన తనకు మ్యాచ్ అయ్యే సబ్జెక్టులు నేను చేయలేకపోతున్నాను. అట్ ది సేమ్ టైమ్ ఐ థింక్ ఇట్స్ టైమ్ ఐ స్లో డౌన్ టోటలీ. బాగా బయట పరిస్థితులు కూడా ఇదివరకంటే ఒక సినిమా పోతే ఇంకో సినిమా చేసి రికవర్ చేసుకునే పొజిషన్ ఉండేది. ఇవాళ నేను పైకి ఎక్కుతున్న ప్రయాణం కాదు, దిగుతున్న ప్రయాణం. సో ఐ షుడ్ బి వెరీ కాషియస్, ఐ కెనాట్ స్లిప్. ఇప్పుడు కాలు జారిందంటే ఎక్కడికి వెళ్ళిపోతాం అగాధంలోకి. వద్దు, ఆ జాగ్రత్తలు తీసుకుని చాలా దూరంగా ఉంటున్నాను నేను. సినిమా మీద ప్రేమ లేక కాదు, ఐ కెనాట్ అఫోర్డ్ టు డూ ఎ మిస్టేక్. నా కార్పొరేట్స్కి అయితే చేయొచ్చండి, బట్ అగైన్ ది ప్రాబ్లమ్ ఐ హ్యావ్ దేర్ ఈజ్ మన విజన్ వాళ్ళు చూడలేరు. నేను ఐ డు నాట్ కాల్ మై సెల్ఫ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ అలోన్, ఐఎమ్ టోటలీ ఇన్వాల్వ్ విత్ ఎవ్రీథింగ్. క్రియేటివ్ టీమ్తో నేను ట్రావెల్ అవుతాను. వాళ్ళు ఎవరో వచ్చి ఈ షాట్ ఇక్కడ ఉండకూడదని చెప్పడం నేను సహించను. ఇందాక మీకు శాస్త్రి గారి గురించి మా ప్రయాణం గురించి అన్నామే, ఈ క్రియేటివ్ జాబ్లో అట్లాగే ఏ డైరెక్టర్ వాళ్ళు కూడా ఒప్పుకోరండి. ఎక్కువ ఇంటర్ఫీరెన్స్, ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఫైన్. సో ఇప్పుడు ఎవరో వచ్చి నీ సినిమా పలానా రోజు రిలీజ్ చేయమంటూ నేను తట్టుకోలేనండి. ఇప్పుడు అంతా అదేగా జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇమ్మడలేను నేను. ఐ డోంట్ వాంట్ సమ్వన్ కాల్ ది షార్ట్స్, ఐ డోంట్ వాంట్ సమ్వన్ డిసైడ్ మై ఫ్యూచర్. ఇట్స్ గుడ్, నేను వాళ్ళు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని నా భావన అండి. ఐఎమ్ గుడ్ ఎనఫ్, అసలు అవసరం లేదు. ఐఎమ్ గుడ్, ఐ మీన్ ఐఎమ్ వెరీ కంటెంట్ విత్ వాట్ ఐ హావ్ డన్. చాలా ఉన్నతమైన సినిమాలు ఉన్నాయి, గొప్ప చక్కటి సినిమాలు. మీరు అన్నట్టు ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ని ఓటీటీలు నిర్ణయిస్తున్నాయి సార్, నిర్మాత చేతుల్లో లేవు. సో ఇలాంటి సమయంలో యాక్టివ్గా ఉండకూడదని మీరు కాన్షియస్గా తీసుకున్న కాలం ఇది. 100% అండి. ఐ డోంట్ వాంట్ టు బి కంట్రోల్ బై సంబడి. అది మంచి చూడని నేను డిసైడ్ చేసుకోవాలండి. నేను సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశాను, ఫెయిల్యూర్ సినిమాలు చేశాను, ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఐ హ్యావ్ టు బి బ్లేమ్డ్ ఇఫ్ ది ఫిల్మ్ డిడ్ నాట్ వర్క్. ఏ రోజున ఎవరిని తప్పు పట్టనండి. ఐ టుక్ ఇట్ ఇన్ ది స్ట్రైడ్, చేసుకుంటానే వెళ్ళాం మనం. సో సినిమాలు సరిగ్గా ఆడని సినిమాలు కూడా ప్రేమిస్తాం, వాటిని తప్పు పట్టం. ఇంతకుముందే అనుకున్నాం మనం, క్లాస్మేట్ సినిమా తీసుకోండి, మనసులో మాట సినిమాలు తీసుకోండి, చాలా చక్కటి సినిమాలు. అవును, వాటికి అనుకున్నంత ఆదరణ లభించలేదు. ఉన్నది ఒకటే జిందగీ చాలా మంచి సినిమా నాకు సంబంధించినంత వరకు. కమర్షియల్గా ఎంత చేసామనేది డిస్రిగార్డ్ ఆఫ్ దాట్ అండి. ఐఎమ్ సాటిస్ఫైడ్ యాజ్ ఎ మేకర్. సో దట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. ఐ ప్రౌడ్లీ సే దట్ ఇట్స్ మై ఫిలిం. సేమ్ ఈజ్ కేస్ విత్ మెనీ అదర్ ఫిలిమ్స్. సో వేరే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఆ కంటెంట్ చెడిపేస్తే చూస్తూ ఒప్పుకోలేరు. మేబీ దట్స్ హౌ ఇట్ ఈస్ నౌ, బట్ దట్స్ నాట్ హౌ ఐ వాజ్ అండ్ హౌ ఐ విల్ బీ. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని ఎవరితో సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి, సినిమా ఎలా ఉండాలి, సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి, సినిమాని ఎంత మార్కెట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఓటీటీలు నిర్ణయిస్తున్నాయి. సో మీలాంటి మేకర్స్కి జీర్ణించుకోవడం కాస్త కష్టం కావచ్చు. బట్ సో దానికి ఏం చేస్తాం, దూరంగా ఉండాలి, అంతే కదా. అది నేను చేస్తున్న పని ఇప్పుడు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.